బిగ్ బాస్ సీజన్ హౌస్ లో ఎవరైనా జెన్యున్ గా ఆడుతున్నారంటే అది నిఖిల్ అని చెప్పొచ్చు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఆడియన్స్ ని ఓట్ అపీల్ చేసుకునే టాస్క్ అయితే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతుంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ రంగు పడుద్దనే టాస్క్ ఇచ్చారు. ఇది ప్రస్తుతం లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ నిఖిల్ కి పెద్ద అన్యాయం జరిగిందనే చెప్పాలి. లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా ఇది అర్థం అవుతుంది. అసలు విషయానికి వస్తే గనక నిఖిల్ ఎక్కువగా రంగు పడుద్ది టాస్క్ లో రంగు గౌతమ్ కి రాశాడు. అయితే ప్రేరణ సంచలనంగా వ్యవహరించింది. ఇక్కడ వచ్చిన తలనొప్పి ఏంటంటే నిఖిల్ గౌతమ్ కి చాలా అంటే చాలా రంగు వేశాడు. దీంతో గౌతమ్ కూడా నిఖిల్ కి రంగు పూశాడు. అయితే సంచలనంగా ఉన్న ప్రేరణని ఇద్దరిలో ఎవరు విజేతలో చెప్పండి అంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. అయితే ప్రేరణ ఈ టాస్క్ లో నిఖిల్ బిగ్ బాస్ అంటూ తెలియజేయగానే ఇంకేముంది, మనోడు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది కదా, నిఖిల్ ఎలా విన్నర్ అని చెప్తావు, నిఖిల్ కి రంగు ఎక్కువ పడింది, నాకు రంగు ఎక్కువ పడింది, బిగ్ బాస్ ఇది నేను ఒప్పుకోను, మా ఇద్దరికి రంగు ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు మరొకసారి మరొక రౌండ్ పెట్టంటూ గౌతమ్ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. దీంతో నిఖిల్ ఏం చెప్పాడంటే ఎన్ని రౌండ్లు పెట్టినా విన్నర్ అయ్యేది నేనే, దా చూసుకుందామంటూ ఆ డైలాగ్ వేసి బిగ్ బాస్ పెట్టండి ఎవరో చూసుకుందామంటూ నిఖిల్ కూడా చెప్పాడు. దీంతో ఇద్దరికి ఇష్టం ఉంది కాబట్టి బిగ్ బాస్ ఇద్దరికి మరొక రౌండ్ పెట్టారు. ఇంకేముంది, నిజంగానే నిఖిల్ అన్నట్టు ఈ రౌండ్ లో కూడా నిఖిలే విజయం సాధించి గౌతమ్ ని ఎర్రిపప్పని చేసి ఆడియన్స్ ని ఓట్ అపీల్ చేసుకునే అవకాశం కల్పించుకున్నాడు. ఏమంటారు? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మరి గౌతమ్ లాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదంటూ ప్రేరణ అంటుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.